శ్రీ నమ భగవద్బంధుడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏంటంటే పిల్లలు ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. 15 ఇయర్స్ వచ్చే వరకు ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆచరించవచ్చు, పిల్లలు కూడా ఆచరించవచ్చు. చిన్న పిల్లలు 5వ నెల తర్వాత నుంచి 15 సంవత్సరాల వరకు ఎవరైనా ఆచరించవచ్చు. చెప్పిన మాట వినకపోవడము, జిడ్డుగా చెయ్యడము, ఏది చెప్పినా కూడా మొండి పడుతుండడము, కొంతమంది కింద పగలగొడుతూ ఉంటారు. వారి తల్లిదండ్రులు ఆచరించాలి అని ఇంకా ఇప్పుడు చాలా శ్రేయస్కరమైన రోజు 30వ తారీఖు బుధవారం రోజున 30వ తారీఖు 7వ నెల 2025 బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా ఈ రోజున ఆచరిస్తూ ఉంటారు. ఈ గడిలో ప్రారంభిస్తూ ఉంటారనమాట. ఈ షష్ఠికి చాలా చాలా ప్రత్యేకమైన షష్ఠి అనమాట. ఈ షష్ఠిన విద్యాభ్యాసంలో ఇబ్బంది పడుతూ ఉన్నవారు, తరచూ మతిమరుపు ఉన్నవారు కూడా ఈ రోజున కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధించడం వల్ల చాలా చాలా శ్రేయస్కరము. తల్లిదండ్రులు ఏం చేయాలంటే కనుక పంచామృతను అభిషేకించాలి. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే అభిషేకం జరిపించి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని కందులు, ఒక సర్పము, ఎవరైతే పిల్లలు ఇబ్బంది పడుతూ తరచూ ఇంట్లో కలహాలు అవి చేస్తూ ఉంటారు చుట్టుమాటలో వారితోని ఎర్రని కందులు ఒక బ్లౌజ్ పీస్లో పోసి అందులో కిలంబావు కందులు పోసి నాగపడికి పెట్టి 16 రూపాయి చుక్కలు పెట్టి ఎర్రని పదార్థాలు ఏవైనా సరే, పండ్లు టమాటానైనా సరే దానం ఇవ్వండి. ఎన్నో ఖర్చు పెడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాము. నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల జరిగిపోతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున నిమ్మకాయ దీపాలు పెట్టండి. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కుదరకుంటే చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టచ్చు. ఎలా పెట్టాలి కనుక ఒక తమలపాకు కానీ రాగి ఆకు కానీ తీసుకోండి, లేకపోతే ఇంకొక ప్లేట్ తీసుకోండి. పేపర్ ప్లేట్ మాత్రం కాదు, ఇస్తరాకులు ఉంటాయి కదా మామూలు మోతుకాకు, అవి తీసుకొని దాన్ని నీట్గా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి. ఎవరైనా ముగ్గు వేస్తే ముగ్గు వేయండి. వేసి కొద్దిగా గుప్పెడు కల్లుప్పు పోయండి. దొడ్డుప్పు గుప్పెడు పోసి దానిపైన నిమ్మకాయ కట్ చేసి తల్లిదండ్రులు అయితే కనుక 2 పెట్టండి. పిల్లలే స్వయంగా చేస్తారనుకో 9 దీపాలు పెట్టండి, లేకుంటే 7 దీపాలు పెట్టండి. చాలా చాలా శ్రేయస్కరము. విద్యార్థులకి ఖచ్చితంగా 7 దీపాలు పెట్టండి. పెట్టి కట్ చేసి నిమ్మకాయ డొప్ప చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చెయ్యండి. తల్లిదండ్రులకి ఇంకా విద్యార్థులు చేస్తున్న కనుక విద్య అనుకూలంగా రావాలని చెప్పేసి కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి. చేసి నేను డిస్క్రిప్షన్లో మంత్రం పెడతాను, ప్రతి ఒక్కరు కూడా చదవండి. విద్య కోసం కానీ, బుద్ధి కోసం కానీ, మన చంచల స్వభావం కోసం కానీ వర్తిస్తుందన్నమాట. ఈ రోజున ఎవరైతే మనసా వాచ కర్మణ ధ్యానిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆచరిస్తూ ఉంటారో కుజదోష పరిహారం కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో విద్య, బుద్ధి, వినయత, మంచి మార్గాన్ని నడిపిస్తూ ఉంటారు స్వామివారు. ఈ ఒక్కరోజు చాలా చాలా ప్రత్యేకమైంది. శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసము. అందులో ఏ రోజైనా పవిత్రమైందే, కానీ ఈ రోజున మరీ పవిత్రమైన రోజు కావున మొట్టమొదటిగా విద్యార్థులకి, పిల్లల కోసం ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆచరించవచ్చు. కావున ఈ పంచమి, షష్ఠి, చవితి, పంచమి, షష్ఠి ఈ 3 రోజులు సుబ్రహ్మణ్య స్వామికి పరమ ప్రీతికరమైన రోజులు. కావున ఎవరి ఆచారానుకూలంగా ఆచారాలు ఉంటాయి కదా, కొంతమంది ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా, ఆ ఆచార ప్రకారం చేస్తూ ఈ విధంగా కూడా ఆచరించండి. ఆ స్వామి కృపాకటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉండాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీ నమః.